నటించమన్నారు, కానీ మా వాడు జీవించాడు. ఎంత బాగుందో చూడండి, అనండి ఈ మాట. మా వాడు జీవించాడు. ఏం జీవించాడు చూడండి ఒకసారి. ఏశావు యొక్క వస్త్రాలు వేసుకున్నాడు. ఈయనకు చూపు కనపట్ల. చూడండి ఆ మాట. ఆదికాండం 27వ అధ్యాయం 18వ వచనం నుంచి 28వ వచనం వరకు చాలా విషయాలు ఉంటాయి. అయితే అవన్నీ చదవటానికి చాలా విలువైన సందేశం. వినండి, మన భక్తి జీవితానికి ఉపయోగపడే. నాతో కలిసి అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలవగా, ఏవి నా కుమారుడా, నీవెవరివని అడిగాను. ఏమి నా కుమారుడా అని అడగొచ్చుగా, అంతటితో ఆపొచ్చుగా. ఆ తర్వాత ఏమన్నాడు అంటే, నా తండ్రి అంటంతో స్వరం దగ్గర ఎక్కడో తేడా వచ్చింది. నీవెవరివి నా కుమారుడా అని అడిగేసరికి అంటే అక్కడే ఏదో తేడా వచ్చింది, స్వరంలో తేడా వచ్చింది. ఇప్పుడు అంటాడు, అందుకు యాకోబు, పెద్దగా చెప్పండి, అందుకు యాకోబు, నేను ఏశావు అను, నీ జ్యేష్ఠ కుమారుడను. ఎవరంట? నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనేను. ఏమన్నాడు? తినమంటాం కాదు సార్, దాని ముందు మాట నేను వేటాడి. సార్ యాకోబు సార్, ఎక్కడ వేటాడేవు సార్? మీ అమ్మ కదా తీసుకొచ్చి ఇచ్చింది. మా ఓడిని నటించమంటే ఇంకెంత గొప్పగా జీవించాడో చూడండి, ఆ తర్వాత చెప్తాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, అసలు చూడండి ఎంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా, అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే. వా, ఎవరు నడ్డు పెట్టాడు? ఏమంటాడు తెలుసా నాన్న, అది ఊరకొచ్చింది అనుకున్నావా? లేదు నాన్న, నీ మా వాడిని నటించమంటే జీవించాడు సార్. ఆస్కార్ అవార్డు ఇచ్చుకోవచ్చు. నాన్న ఇంత తొందరగా ఎట్లా దొరికింది? నేను వేటాడి తీసుకురమ్మన్నానే. వేటాడాలంటే అడవికి వెళ్ళాలా? అది అన్నేం దొరకదు కదా. ఏమంటాడు తెలుసా? చూడండి, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే కదా. అంటే ఈయన మాటలేంటో తెలుసా? వెళ్ళిపోతా ఉన్న పొట్టేలు యాకోబు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి, మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళినాను. వింటారా? మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళినాను. అది తనంతడు తాను వచ్చి అడిగినట్టుగా చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసా? నీ దేవుడైన, ఇక దేవుడు అంటంతో ఫ్లాట్. కొంతమంది ఒక అమ్మాయిట కొంచెం దారి తప్పిపోతుంది. తల్లికి డౌట్ వేస్తుంది, హెచ్చరించింది, బుద్ధి చెప్పింది. అయినా తన ప్రవర్తన తానే, కానీ తల్లిని మాత్రం కవర్ చేస్తా ఉంది. ఒకరోజు అందట, అమ్మా, నీలాంటి క్రమశిక్షణ కలిగిన పెంపకంలో పెరిగే పిల్లలు చెడిపోతారా అమ్మా? నీ పెంపకం మామూలు పెంపకం అమ్మా. చూడండి, ఇదంతా యాకోబు స్పిరిట్. నీ పెంపకంలో పెరిగిన పిల్లలు తప్పిపోతారమ్మా. అసలు మనం వెళ్ళే చర్చ ఏంటి? మనం వినే వాక్యం ఏంటి? మనకున్న క్రమశిక్షణ ఏంటి? అసలు నానేంటమ్మా? నానంత డిసిప్లైన్డ్, నానే డిసిప్లైన్ అంటే నాన్నకంటే 2 ఆకులు నువ్వు ఎక్కువ చదివావు కదమ్మా. నీ పెంపకంలో పెరిగిన పిల్లలు మేము తప్పిపోతామమ్మా అని అనేసరికి అమ్మ ఫ్లాట్ అయిపోయిందంట. కావాలంటే ఎట్లాంటివి మీకు కావాలంటే టెలిఫోన్ కాల్స్ అటెండ్ చేస్తారే వాళ్ళని అడగండి.
విచిత్రమైన కథలు. ఆ తల్లి చెప్తుంది, చివరికి ఆ అమ్మాయి దారి తప్పిపోయిందయ్యా, ఓ దుష్కార్యంలో చిక్కుకుంది. మీరు వినకూడదు, నా నోటితో చెప్పకూడదు. జీవితంలో ఒక భయంకరమైన సంగతి తన బ్రతుకులో జరిగింది. వివాహం కాకుండానే తల్లి అయిపోయిందయ్యా. ఈ పరిస్థితి నన్ను ఎంత మోసపుచ్చిందంటే, నీలాంటి క్రమశిక్షణలో పెరిగి ఇలాంటి చక్కటి వాక్యం వింటూ మేమెట్లా దారి తప్పిపోతామమ్మా? మన దేవుడు ఎవరు? చూసారా? ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన యెహోవా దాన్ని నా ఎదుటకు రప్పించుట చేతనే కదానని కన్న తండ్రిని ఎంత మోసం చేస్తున్నాడు, అంత మోసం చేస్తున్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. వాళ్ళందరూ అడుగులు తడబడ్డాయా లేదా? ఇస్సాకు అడుగులు తడబడ్డాయా లేదా? నా వైపు చూడాలి. రెబెక్క అడుగులు తడబడ్డాయా లేదా? యాకోబు అడుగులు తడబడ్డాయా లేదా? రైట్. ఎట్ లాస్ట్ ఇస్సాకు ఎవరిని దీవించాలనుకున్నాడు? ఎవరిని దీవించాడు? ఇంకోసారి, ఎవరిని దీవించాడు? ఎవరిని దీవించటం దేవుని చిత్తం. కొన్ని సందర్భాల్లో నీ అడుగులు తడబడిన నీ మీద తనకున్న సంకల్పాన్ని తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ విచిత్రమైన మాట చెప్తాను. టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి ఇస్సాకును మందదృష్టితో నింపాడు. కిషోర్ గారు, మీకు అర్థమైందా? టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు ఏ విధము చేతనైనా తన సంకల్పాన్ని జరిగిస్తాడు. ఆయన ఉద్దేశాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు. దేవుడు ఎంత స్థిరప్రజ్ఞుడో, ఒక వ్యక్తి పట్ల దేవుడు తాను సంకల్పిస్తే తన సంకల్పాన్ని ఎలా జరిగిస్తాడో లేఖనాల్లో మనం చూస్తే, దేవుని చిత్తం యాకోబుని ఆశీర్వదించటం. ఈయనేమో ఏశావును ఆశీర్వదిస్తానంటాడు. కళ్ళే గనక సరిగ్గా కనపడతా ఉంటే, నేను నీ జ్యేష్ఠ కుమారుడు ఏశావు నానా అని యాకోబు అంటంతో ఇస్సాకు ఏం చేసేవాడు? నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావురా, కన్న తండ్రిని మోసం చేస్తావురా, దుర్మార్గుడా, నీలాంటోడు భూమి మీద లేనిపోయిన మాటలు అనేవాడు. కానీ విచిత్రం తెలుసా? అదే తండ్రి చేత ఆశీర్వదించడానికి ఆ తండ్రికి మందదృష్టి కలుగు చేసి దేవుడు తన సంకల్పాన్ని జరిగిస్తున్నాడు. నీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. శరీర రీతిగా నీకున్న కొన్ని బలహీనతలను కూడా తన బలానికి దేవుడు వాడుకుంటాడు, తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. అది నీకున్న బలహీనతే, అది నీకున్న అనారోగ్యమే, అది నీకున్న లోపమే, అది నీకున్న అంగవైకల్యమే. నీ బలహీనతను కూడా, నీ రుగ్మతను కూడా, నీ రోగాన్ని కూడా, నీ వ్యాధిని కూడా తన మహిమ కొరకు వాడుకోవటానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఓసారి నేను విన్నాను, ఓ దైవజనుడు చెప్పటం, బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రతి సంవత్సరం బైబిల్స్ ఎక్కువ మందికి చేరవేయటానికి కొంతమందిని కొన్ని ప్రాంతాల్లో నియమించి బైబిల్ సమ్మండని ఈ కార్యక్రమాన్ని కొంతమందికి అప్పగించారు. ఆ ఇంటర్వ్యూకి ఒక నత్తి ఆయన వచ్చాడట. సార్ నేను కూడా అమ్ముతా సార్ అనే మాట చెప్పడానికి మా ఊడికి 5 నిమిషాలు అయిందంట. ఒరే, సేల్స్ బాయ్స్ అంటే మాటకారులు అయి ఉండాలి, బిమ్మిని ఏదో అంటారు కదా, ఇట్లా మాయామంత్రం చేయాలి, నీకు మాటలే సరిగ్గా రావు అంటే, లేదు సార్ నాకు దేవుని పని చేయాలని చాలా ఆశ ఉంది, నేను అమ్ముతా సార్ బైబిల్స్ అని ఇచ్చాడట. విచిత్రం ఏంటంటే, వీడు మహా గొప్ప మాటకారి అన్నవాడు, అంటే ఫిగర్ కరెక్ట్ కాదు, మీకు అర్థం అవటానికి చెప్తాను. మహా మాటకారు అన్నవాడు 100 బైబిళ్ళు అమ్మితే నత్తోడు నెలకొచ్చి 1000 బైబిళ్ళు అమ్మాడట. ఆమె ఏం చెప్పండి, 1000 బైబిళ్ళు అమ్మితే ఆ బైబిల్ సొసైటీ వాళ్ళకి అర్థం కాక, నత్తోడు 1000 బైబిళ్ళు అమ్మటం ఏంటి, అరే మాటకారితనం ఉన్నవాళ్ళు 100 బైబిళ్ళు అమ్మటం ఏంటని మొత్తానికి ఒకరోజు నత్తాడిని పిలిచారట. బాబు ఎట్లా అమ్మేవురా నాయన, ఈ మాటకారితనం కలిగిన వాళ్ళు అమ్మలేకపోయారు, నత్తోడివి ఎట్లా నువ్వు అమ్మేవంటే, ఏం లేదు సార్, మరి ఏం జరిగిందో నాకు తెలియదు, ఇంటికి వెళ్తా
తలుపు కొడతా, వాళ్ళు తలుపు తీస్తారు, ఈ బైబిల్ పట్టుకొని బైబిల్ అయ్యా ఇదే, మాకు అర్థమైంది చెప్పు. బైబిల్ చదివితే మీకు శాంతి వస్తుంది. ఒక వచనం చదివి పెడతా అన్నారంట. ఈ మాటకి 5 నిమిషాలు అయిందయ్యా. నువ్వు ఒక వచనం చదివేసరికి అర్ధగంట అయిపోద్ది. ఆ బైబిల్ ఎంతో చెప్పు, ఆ బైబిల్ ఎంతో చెప్పు, మేము కొనుక్కుంటాం. ఎంత 150 150 అని అంటూ నువ్వు చదవటం తర్వాత రా నాయన అని చెప్పి 150 ఇచ్చి ఒక బైబిల్ బదులు 2 బైబిల్ కొనుక్కునేవాళ్ళంట. ఏమి లేదు సార్, ఏమి లేదు, తలుపు కొడతా, ఈ బైబిల్ మీరు చదివితే శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, నేను చదువుతానంటే నువ్వు చదవతే నాయన, మేమే చదువుకుంటాం, దాని ఖరీదు ఎంతో చెప్పు అని వెళ్ళిన చోట అలా కొనుక్కుంటున్నారు సార్. మరి ఎందుకు కొనుక్కుంటున్నారో నాకు అర్థం కాల అన్నారట. బైబిల్ సొసైటీ వాళ్ళు అన్నారట, నీకు అర్థం కాలేదు కానీ మాకు అర్థమైందయ్యా. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ బలహీనతను కూడా తన బలం కొరకు వాడుకుంటాడు, నీ వెర్రితనాన్ని కూడా తన మహిమ కొరకు వాడుకుంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పటడుగులు వేసిన, అడుగులు తడబడిన, దేవుని ప్రేమ, దేవుని సంకల్పం నిన్ను వదిలిపెట్టలా. మెట్టుకో. యాకోబు ఇక్కడి నుంచి పద్దనరాముకి వెళ్ళిపోయాడు. సరే, పద్దనరాముకి వెళ్ళిన తర్వాత అయినా యాకోబు చక్కగా ఉన్నాడా? పద్దనరాముకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఒక కండిషన్, ఒక హెచ్చరిక చేసి పంపించారు. చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆదికాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతిని వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. విన్నారా? స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోమన్నారు. యాకోబు పద్దనరాముకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? అరే చెప్పండి సార్, ఒకదాన్ని వివాహం చేసుకోమంటే ఏం చేశాడు? నలుగురా? నిజమే, ఒక రకంగా నలుగురనే చెప్పాలి. ఒకదాన్ని వివాహం చేసుకోవాలంటే ఇద్దరిని, 2 సబ్బులు కొంటే 2 సబ్బులు ఫ్రీ అన్నట్టు. జల్ఫా బెల్హా నేనంట. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? నాన్నా, మీ తాత అబ్రహాము పొరపాటు చేశాడు. మీ తాత చేసిన పొరపాటు నేను చేయకూడదని నేను నా వివాహ విషయంలో జాగ్రత్తగా ఉన్నా. నాన్నా, నీ వివాహ విషయంలో జాగ్రత్త. మీ తాత వేసిన తప్పటడుగులు వేస్తావేమో, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావేమో అని అంటే, ఇక్కడ యాకోబు తప్పు లేదు కానీ నేను అంటాను పరిస్థితులను బట్టి తప్పు చేశాడు అనండి ఈ మాట కొంచెం పెద్దగా. యాకోబు అక్కడ తండ్రిని మోసగించడానికి కూడా యాకోబు తనంతట తాను వెళ్ళలేదు. పరిస్థితులను బట్టి యాకోబు అక్కడ తప్పు చేశాడు. నలుగురిని, ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఆయన అన్నాడు, మా ఆచారం ఇది కాదు, పెద్దదాని పెళ్ళి అయిన తర్వాతే చిన్నదాని పెళ్లి చేయాలని చెప్పి ఇదంతా మనసులో ఉంచుకొని రాత్రిపూట పెళ్లి చేశాడు. ఎవరినిచ్చి? లేయమ్మనిచ్చి. అది రాత్రిపూట. ఇప్పుడున్నట్లుగా ఫ్లడ్ లైట్లు, డిస్కో లైట్లు, సీరియల్ లైట్లు ఏముండవుగా. రాహేలేలే అనుకున్నాడు. తెల్లారిన తర్వాత చూస్తే
మీకు తెలుసా, బైబిల్ చరిత్ర అంతట్లో రాత్రిపూట జరిగిన ఏకైక పెళ్ళి యాకోబు పెళ్ళి. క్రైస్తవులు పొరపాటున రాత్రిపూట పెళ్లి చేసుకోరు, పగటిపూటే చేసుకుంటారు. ఎందుకో తెలుసా? యాకోబు ఎక్స్పీరియన్స్. నిలువున మోసపోయాడు. సరే, మెట్టుకు ఇప్పుడు చూడండి, 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఒకతనే వివాహం చేసుకోమంటే ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఏమండి, దాసీలను భార్యలుగా స్వీకరించే ఆచారం ఇశ్రాయేల్ ఆచారంలో లేదు. ఒకవేళ అదే కనుక ఉంటే ఇస్సాకు ఎందుకు చేయలా? ఇస్సాకు కూడా చేయాలి కదా. అబ్రహాము చేసిన తప్పటడిగే కదా ఈ రోజుకి ఇశ్రాయేలీల మధ్యలో చిచ్చు పెట్టడానికి కారణమైంది. దాసీలను భార్యలుగా చేసుకునే దాన్ని ఇశ్రాయేలీల సంప్రదాయంలో లేదు, మెట్టుకు జరిగింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. జీవితంలో కొన్ని అడుగులు తడబడి ఇప్పుడు యబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా యాకోబును అక్కడ ఆశీర్వదించాను. ఎక్కడ? చెప్పాలి. ఎక్కడ? యబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? ఆ రాత్రి అంతా పెనుగులాడతా ఏడుస్తున్నాడు. తన ఏడుపులో ఏమేమి ఉంటాయో చెప్పమంటారా? 4 మాటలు చెప్తా. నంబర్ 1, 20 సంవత్సరాల క్రితం తనను బహుగా ప్రేమించే తల్లి రెబెక్కా గత కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. అమ్మ సమాధి కార్యక్రమానికి రాలా. కొడుకు రాకుండానే ఆ తల్లి చనిపోయింది, సమాధి చేయబడింది. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి 20 సంవత్సరాలు మోసం చేసి నేను సంపాదించుకున్న ఆశీర్వాదం చివరిసారిగా నా తల్లి ముఖాన్ని నేను చూడలేకపోయానే, నా తల్లి సమాధి కార్యక్రమం నేను లేకపోయానే, అల్లాడిపోయాడు. సెకండ్ సెషన్లో చెప్తాను. ఒకని తప్పు ఎంత ఘోరమైన నష్టాన్ని, ఎంత భారీ నష్టాన్ని, ఎంత కన్నీటిని మిగులుస్తుందో సెకండ్ సర్వీస్లో చెప్తాను. తాండూరులో బస్సు యాక్సిడెంట్ జరిగింది. 2 చిన్న పిల్లల తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయారు. పెద్దమ్మ ఏడుస్తూ అంటది, మా మమ్మీ డాడీ శవం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ముఖం చూయించమని అంత ఏడ్చినా మా అమ్మ ముఖం చూయించలా, మా నాన్న ముఖం సెకండ్ సర్వీస్లో చూపిస్తాను. మా అమ్మ ముఖం చూయించలా, మా అయ్య ముఖం, మా నాన్న ముఖం చూయించలా. చివరిసారిగా కనీసం వాళ్ళ ముఖమన్నా చూస్తే బాగుండేదే, అల్లాడిపోతుంది. యాకోబు ఇక్కడ కూర్చొని అమ్మ చనిపోయింది, ఇప్పుడు నా పుట్టింటికి వెళ్తున్నా, నా తండ్రి ఇంటికి వెళ్తున్నా, అమ్మ లేని ఇంట్లో నేను ఎలా ఉండాలి? ఏడుస్తున్నాడు. అమ్మ చనిపోయిన జ్ఞాపకం, అమ్మను చూడని జ్ఞాపకం ఒకటి. 20 సంవత్సరాలు తండ్రి ఇంటికి దూరంగా బ్రతికిన జ్ఞాపకం. ఈ 20 సంవత్సరాల్లో ఓ బలిపీఠం కట్టినట్టు కానీ, మోకరించినట్టు కానీ, ఒక రాత్రి ప్రార్థన చేసినట్లు కానీ, ఈ 20 సంవత్సరాలు ఇస్సాకుకు దూరం అయిపోయాడు అనే కంటే కూడా సాక్షాత్తు దేవునికే దూరం అయిపోయాడు. ఏడుస్తున్నాడు. 3వ చెప్పంటారా? 20 సంవత్సరాలు పద్దనరాములో ఉన్నాడు కదా, 14 సంవత్సరాలు లాబాను చేత మోసపరచబడ్డాడు. మోసపోయానయ్యా, మేనమామ అని వస్తే నిలువున గొంతు కోసాడయ్యా, మోసపోయానయ్యా. 14 సంవత్సరాలు నా కష్టాజితాన్ని దోచుకున్నాడయ్యా. ఆ తర్వాత ఏదో ఉద్యోగం ఇస్తానని చెప్పి 10 మార్లు నా జీతం మార్చాడయ్యా. అయ్యో, 20 సంవత్సరాలు నా జీవితం వ్యర్థమైపోయింది, 14 సంవత్సరాలు నన్ను దోచుకున్నాడయ్యా. సరే, కొద్ది సంవత్సరాల్లో ఏదో కొంచెం సంపాదించుకొని తిరిగి వస్తూ ఉంటే ఇప్పుడు మరణ భయం. 400 మందితో ఏశావు నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అన్న వార్త విన్నాడు. నాన్న వస్తాడు, అసలే వేటగాడు, వేట కత్తితో కోడి మెడ కోసినట్టుగా నా మెడ కోసేస్తాడు, నా పిల్లల మెడ కోసేస్తాడు. నేను సంపాదించుకుంది ఏంటి? ఏడుస్తూ అంటాడు,
యాకోబు జీవితంలో అది టర్నింగ్ పాయింట్. ఆ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చొని అయిపోయిందేదో అయిపోయిందయ్యా, నా బుద్ధిహీనతను బట్టి నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలేంటో తీసుకున్నానయ్యా, నాన్నను మోసపుచ్చి దొంగతనంగా ఆశీర్వాదం ఏదో నేను దోచుకున్నానయ్యా, నా జీవితంలో చాలా పొరపాట్లు జరిగాయ్యా, అయ్యా నన్ను క్షమించని యబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి అంతా ఏడుస్తున్నాడు. ఏమండి, ఏడుస్తూ ఉంటే దేవుడు వెంటనే ఆ ఏడ్పును అనుమానపడ్డాడు అనలేదు, కానీ నమ్మలేదు అని అనలేను, కానీ పరీక్షించడానికి అడిగాడు. ఏడుస్తున్నావు బాగానే ఉంది, కానీ ఎంతకి నీ పేరేంటి చెప్పండి, ఎంతకి నీ పేరేంటి అన్నాడు. ఏమన్నాడు అప్పుడు? నా పేరు యాకోబు అన్నాడు. ఎందుకు అడిగాడు తెలుసా? వాళ్ళ నాన్న దగ్గర అన్నట్లుగా నా పేరు ఏసావు అంటాడేమో, పేరు మారుస్తాడేమో, స్వరం మారుస్తాడేమో, మిమిక్రీ చేస్తాడేమో, చివరికి నా దగ్గర కూడా యాక్షన్ చేస్తాడేమోనని ఇంతకీ నీ పేరేంటి అన్నాడు. అప్పుడు గుండె లోతుల్లో నుంచి మోసగాడినయ్యా, నా బ్రతుకంతా నేను కావాలని మోసం చేయలా, నా పరిస్థితులు మోసం చేసేటట్లుగా చేశాయి. అమ్మ నన్ను ఇట్లా డెకరేట్ చేసి తండ్రిని మోసం చేయటానికి పంపించి, లాభాన్ని ఇంటికి వెళ్తే లాభాన్ని నన్ను మోసపుచ్చితే దెబ్బకు దెబ్బ అన్నట్లు నేను మోసం చేయాల్సి వచ్చింది. మెట్టుకు ఏదేమైనా నా బ్రతుకు మోసకారి బ్రతుకయ్యా, ఈ మోసగాన్ని క్షమించయ్యా అని గుండె లవిసేలాగా దేవుని దగ్గర ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపం కలిగిన చోట నుండే దేవుడు తన చిత్తాన్ని జరిగించడం ప్రారంభించాడు. యాకోబు జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏదంటే యబ్బోకు రేవు. తన పాతకాలంలో గడిచిన కాలంలో చేసిన ప్రతి దుష్క్రియ ఉన్నట్లుగా ఒప్పుకొని ఆ రాత్రి అంతా దేవుని దగ్గర ఏడ్చాడు. ఆయన కరుణా సంపన్నుడు కదా, దయగల దేవుడు కదా, జాలిగల దేవుడు కదా. ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు చూసి, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు అనబడును. ఆ ఇశ్రాయేలు నుంచి 12 గోత్రాలు, ఆ 12 గోత్రాల్లో నుంచి లేవి యాజక గోత్రం, ఆ 12 గోత్రాల్లో నుంచి యోధా గోత్రం, ఆ యోధా గోత్రంలో నుంచి దావీదు, ఆ దావీదు గోత్రంలో నుంచే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ఈరోజు ప్రపంచమంతా సాగిలపడుతూ ఉంది. దేవుడు తన చిత్తాన్ని జరిగించాడా లేదా? తన సంకల్పాన్ని జరిగించాడా లేదా? వీళ్ళ అడుగులు తడబడ్డాయా లేదా? అట్లాగా నీ మాటిని, ఓహో మన అడుగులు తడబడినా దేవుడు తన చిత్తం జరిగిస్తాడు, కాబట్టి మనం ఎట్ట బ్రతికినా పర్వాలేదు అన్నావు, తాట తీస్తాడు. జాగ్రత్త. కొన్నిసార్లు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తాం, కానీ అద్భుతం, ఈ ప్రేమ నిన్ను విడిచిపెట్టదు. ఎలాగైనా నిన్ను పట్టుకొని నీ అడుగులు స్థిరపరిచి నీ మీద ఆయన సంకల్పం ఏదో ఖచ్చితంగా తన నిత్య సంకల్పాన్ని దేవుడు జరిగించునుగాక.